ఎల్ఎల్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఈరోజు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోయింది. ఇదైతే ఇప్పటివరకు ఐపీఎల్లో బిగ్గెస్ట్ షాకర్ అని చెప్పవచ్చు. ఎస్ఆర్హెచ్ ఇక్కడ మ్యాచ్ ఓడిపోవడం, అది కూడా 200 కొట్టకుండా. ప్రతి మ్యాచ్లో 230, 240, 250+ కొట్టే టీం ఏదైతే ఎల్ఎల్జీతో మ్యాచ్ ఉండేనో ఇక్కడ 300+ అనుకున్న మనము. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చేసి 190కి ప్యాక్ అయిపోయింది ఈరోజు. ఆ 300+ నేనైతే అనుకుంది ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే ఎస్ఆర్హెచ్కి స్కోర్ చేయడం ఈ బౌలింగ్ లైనప్ మీద మ్యాచ్ ముందు వరకు. బికాజ్ మ్యాచ్ ముందు వరకు ఈ 10 టీమ్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఆడే ప్లేయింగ్ 11 బౌలింగ్ లైనప్ చూస్తే అన్నిటికంటే బాటంలో నేను రేట్ చేస్తుండే ఎల్ఎల్జీ బౌలింగ్. ఎల్ఎల్జీలో నా ఎక్స్పీరియన్స్ లేకుండే, అందరు కొత్త బౌలర్స్, పెద్దగా శార్దుల్ కూడా ఏమంత పర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసాడు, పర్ఫార్మెన్స్ ఉండే, బట్ ఒకటే మ్యాచ్. సో ఓవరాల్గా ఎల్ఎల్జీ కిందనే అనిపించింది బౌలింగ్. బట్ ఈరోజు టాస్ గెలిచి ఎల్ఎల్జీ ఎస్ఆర్హెచ్నే ఫస్ట్ బ్యాటింగ్ ఆడమనడం, నేను ఫస్ట్ అక్కడనే అనుకున్నా ఈయన్నే ఎల్ఎల్జీ మ్యాచ్ ఓడిపోయింది అని. బట్ ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే అన్ని మ్యాచ్లలో 250+ కొడుతుందా, చేంజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఏ టీంకైనా. ఒక్క ఓవర్ మేడిన్ అయినా, ఒక 2 వికెట్లు ఎర్లీ ఆన్ పోయినా ప్రెషర్ చాలా ఉంటుంది చేసింగ్ టీం పైన. బట్ ఎల్ఎల్జీ ఆ రిస్క్ తీసుకోవడము, సరే ఎస్ఆర్హెచ్కే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి దాని తర్వాత శార్దుల్ ఠాకూర్ బ్యాక్ టు బ్యాక్ వికెట్ తీయడం, అభిషేక్ శర్మది కూడా, మళ్ళీ ఇషాన్ కిషన్, దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో వికెట్స్ తీయడము, అంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ది, మళ్ళీ షమీది, శార్దుల్ బాగా వేసిండు, ప్రిన్స్ యాదవ్ బాగా వేసిండు, రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఈరోజు. మొన్న ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎల్జీ ఓడిపోయినప్పుడు నేను అన్న మెయిన్ విలన్ అయితే, కల్ప్రిట్ అయితే ఇందులో రిషబ్ పంత్. క్యాప్టెన్ అయ్యారు, కొత్త క్యాప్టెన్ ఎల్ఎల్జీకి. ఓకే బౌలింగ్ అలా లేకుండే, బట్ ఆ మ్యాచ్లో కూడా శార్దుల్ వికెట్ తీసినప్పుడు 2 వికెట్లు తీసినాక మొత్తం 4 ఓవర్స్ కోటా వేయించేద్దుండే. బట్ అక్కడ అది చేయలే, ఫీల్డ్ ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉండే రిషబ్ పంత్ ఆ రోజు. మళ్ళీ లాస్ట్ బాల్ ఎక్కడైతే స్టంపింగ్ ఛాన్స్ ఉండనో మ్యాచ్ గెలవనికి, అక్కడ మ్యాచ్ మిస్ చేసిండు రిషబ్ పంత్. సో ఓవరాల్గా ఆ మ్యాచ్ విలన్ అయితే నేను రిషబ్ అనే అన్నాను. బట్ ఈరోజు ఈ మ్యాచ్ హీరో ఆఫ్టర్ శార్దుల్ నేను పూరన్ అయినా మార్ష్ అయినా నేనైతే రిషబ్ పంత్ అంట. ఆ క్యాప్టెన్సీ అయినా ఈరోజు క్యాప్టెన్సీ కాల్స్ బాగుండే, ప్రాపర్ ప్లాన్తో వచ్చిండు అనిపించింది యాజ్ ఎ క్యాప్టెన్. ఆ బౌలర్స్కి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వడము, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా ఉండడం, ఆ కరెక్ట్గా ఫీల్డ్ ప్లేస్మెంట్స్, బౌలర్కి ఫ్రీడమ్, ప్రాపర్ ప్లానింగ్ మంచిగా ఉండే టీం. అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎల్జీ ఇంత బాగా ఆడిస్తుందని. అసలు మ్యాచ్ గెలుస్తారనే అనుకోలేదు. ఇంత కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నా ఇది 300+ పోతుంది ఎస్ఆర్హెచ్కి, సరే తక్కువలో తక్కువ 250 అయితే కొట్టేస్తారులే ఎస్ఆర్హెచ్ అని. అది ఎక్కడి నుంచి చేసి కాదు అని. బట్ 190కి రిస్ట్రిక్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ని. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు చేసుకొచ్చినప్పుడు సరే మ్యాచ్ ఏమైనా అటు ఇటు అయిందా అంటే అది లేదు, క్లినికల్ విక్టరీ. అసలు మొత్తం అవుట్ షైన్ చేశారు ఎస్ఆర్హెచ్ని, అది హోమ్ గ్రౌండ్లో. బ్యాటింగ్లో మాక్రమ్ ఎర్లీ వికెట్ వెళ్ళింది, బట్ పూరన్ అండ్ మిచిల్ మార్ష్ ఇది సెకండ్ 50 ఇద్దరిది. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఇద్దరు 50 స్కోర్ చేశారు, ఈరోజు కూడా. ఇంకా ఎల్ఎల్జీ మొత్తం బ్యాటింగ్ చూసుకుంటే కూడా బ్యాటింగ్ లైనప్ బాగుంది టీంది, బౌలింగ్ లేకుండే. బట్ ఈరోజు ఆ బౌలింగ్ కూడా పర్ఫామ్ చేసింది. ఇలానే ఒక 2-3 మ్యాచెస్ కన్సిస్టెన్సీగా బౌలింగ్ పర్ఫామ్ చేస్తే ఎల్ఎల్జీకి బ్యాటింగ్ ఇప్పటివరకు వాళ్ళకి పర్ఫార్మెన్స్ కూడా బ్యాటింగ్ నుంచి ఎవరు ఒక మిచిల్ మార్ష్, పూరన్ పెద్ద పెద్ద ఇన్నింగ్స్ అంటే, ఒక డేవిడ్ మిల్లర్ది లాస్ట్ మ్యాచ్లో 30+ స్కోర్, ఈ మ్యాచ్లో ఫినిష్, అబ్దుల్ సమద్ వచ్చి ఫినిష్ చేశాడు. బట్ ఓవరాల్గా బ్యాటింగ్ లైనప్ చూస్తే మాక్రమ్, మిచిల్ మార్ష్, పూరన్, రిషబ్ పంత్, మళ్ళీ ఆయుష్ బదోని, మిల్లర్, అబ్దుల్ సమద్, 7 మెంబర్స్ ఉన్నారు, 7 ప్రాపర్ బ్యాట్స్మెన్స్. ఎవరన్నా ఇందులో అట్లీస్ట్ 4 ప్లేయర్స్ వాళ్ళ డే ఉంటే సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ గెలిపించవచ్చు ఎల్ఎల్జీకి. ఎల్ఎల్జీ అయితే టీమ్ టు వాచ్ అంటున్నాను నేను. ఒక నెక్స్ట్ 2-3 మ్యాచెస్లో ఇన్ కేస్ వీళ్ళు మ్యాచ్ గెలవడం ఓడిపోవడం అది సెకండరీ. బట్ ఇన్ కేస్ ఇదే బౌలింగ్ లైనప్తోని ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా 3 మ్యాచెస్లో ఒక 2 మ్యాచెస్ గెలిస్తే కూడా నెక్స్ట్ ఎల్ఎల్జీ ఆటోమేటిక్ ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చేస్తారు. టీం వేరే టీమ్స్కి కూడా ప్లాన్స్తో రావాల్సి వస్తుంది ఎల్ఎల్జీ ముందు. దీనికంటే ముందు ఎలా ఉండే అంటే ఎల్ఎల్జీతో మ్యాచ్ అంటే చలో ఇట్స్ ఓకే 2 పాయింట్స్ వస్తాయి మనకి, ఎందుకంటే బ్యాటింగ్ తప్ప బౌలింగ్ లేదు. బట్ ఈరోజు ఆ బౌలింగ్ పర్ఫామ్ చేసింది. ఇంకో 2-3 మ్యాచెస్ కన్సిస్టెన్సీగా ఉంటే అయితే ఎల్ఎల్జీ విల్ బీ ది టీమ్ టు వాచ్. అండ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేస్తే లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడింది బ్యాటింగ్, అన్బిలీవబుల్ బ్యాటింగ్. ఈ ఇయర్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అన్బిలీవబుల్ బ్యాటింగ్. బట్ లాస్ట్ ఇయర్ ఓడిపోయింది కూడా, పెద్ద మ్యాచ్ వచ్చింది క్వాలిఫైయర్ ఫైనల్, అక్కడ బ్యాటింగ్ కొలాప్స్, పై నుంచి వికెట్స్ పోతే
మిడిల్ ఆర్డర్ సెన్సెబుల్ క్రికెట్ అనేదే లేదు. ఓకే, ఆ మైండ్ సెట్ అదే ఎస్ఆర్హెచ్ది, వచ్చినామా కొట్టినామా కథం 250 230 220. బట్ కొన్ని టైమ్స్లో ఎప్పుడైతే ఇలా వికెట్స్ పోతుందో కొన్నిసార్లు అట్లీస్ట్ కామన్ సెన్స్ బట్టి కొంచెం మ్యాచ్ సిచ్యువేషన్ వైజ్ ఆడాలి. ఒక 10 balls అక్కడ కొద్దిగా 200 300 స్ట్రైక్ రేట్తో రన్స్ రాకపోయినా 10 balls 10 runs ఉంటే కూడా దాని తర్వాత కంబ్యాక్ చెయ్యొచ్చు. ఈ టీంకి ఆ కేపబిలిటీ ఉంది, ఈ టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్కి ఆ కేపబిలిటీ ఉంది. లేదు అలానే వచ్చి ధనాదన్ పోతే 6లు 4లు లేదా వికెట్ పోతే 6-4 వికెట్ అంటే ఇదే సేమ్ దీనివల్లనే లాస్ట్ ఇయర్ కప్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. ఇంత మంచి టీం పెట్టుకొని ఏదో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడం ఇది అచీవ్మెంట్ కాదు ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్కి. నా ఫైనల్ ఆడడం అచీవ్మెంట్ కాదు. నన్ను అడిగితే అయితే ఫైనల్ ఆడి కప్ కొట్టాలి ఈ టీం ఇలా ఆడితే, లేదంటే ప్లే ఆఫ్కే వెళ్ళకండి. అంత దరిద్రంగా ఆడేసాడు, ప్లే ఆఫ్ నుంచే బయట, అసలు ప్లే ఆఫ్ రేస్లోనే ఉండకండి. ఇద్దరు అట్లా ఆడండి, లేదు ప్లే ఆఫ్కి వెళ్తే కప్ గెలవాల్సిందే. లేదా ఈ రికార్డ్స్ ఈ 200+ స్కోర్ 300 కొడితే కూడా ఇవన్నీ 10 years అయినాక ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు దీనికంటే ముందు ఆర్సీబీది ఉండే హయ్యెస్ట్ స్కోర్, బట్ హార్డ్లీ ఎవరికి అంత గుర్తు లేకుండే. తెలుసు అరే హయ్యెస్ట్ స్కోర్ ఆర్సీబీది అని, ఈ టీంతో కొట్టినరు ఇంత స్కోర్ అని అలా గుర్తుండే తప్ప ఆ టీం ఎప్పుడు ట్రాఫీ గెలవలే అని అంత పెద్దగా ఎవరికి గుర్తులేదు. ఇంత టీం పెట్టుకొని అన్నీ చేసి ఈ టైంలో కప్పు గెలవకుండా ఇలా లాస్ట్ టైం ఆల్రెడీ అయినాక అట్లీస్ట్ ఈసారి ఇంకిప్పుడు ఎర్లీ స్టేజ్లో అయింది మిస్టేక్ సేమ్ ఎస్ఆర్హెచ్కి. సో నేను అనేది అట్లీస్ట్ కొంచెం సెన్సిబుల్ క్రికెట్ ఆడితే ఈరోజు కూడా 220 230 వెళ్తుండే. అప్పుడు డిఫికల్ట్ అవుతుండే ఎల్ఎల్జీకి చేంజ్ చేయడం. 230 220 230 అంటే ఈజీగా ఎల్ఎల్జీ మీద ప్రెషర్ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ఓవర్ ఏమైనా ఎవరైనా బాగా వేసేసినరు, రన్స్ రాలేవు, అప్పుడు ఛాన్స్ ఉంటుండే ఎస్ఆర్హెచ్కి మ్యాచ్లో మళ్ళీ వాపస్ రావడం. బట్ ఈరోజు అట్లా నా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ పిచ్లో 190 ఈజీ చేజ్, సో అంత టెన్షన్ లేకుండే వాళ్ళ క్యాంప్లో, ఎల్ఎల్జీ క్యాంప్లో. సెకండ్ వాళ్ళ ఒక్క ఓపెనర్ జల్దీ పైన మిచిల్ మార్ష్ పూరన్ అంత డెడ్లీ ఆడేషన్ స్టార్టింగ్ మ్యాచ్ ఖతం చేసేసింది పైన నుండే. ఆ 190 టార్గెట్ ఏం అనిపించలేదు అసలు. సో అట్లీస్ట్ ఇది ఎర్లీ స్టేజ్ అని ఎస్ఆర్హెచ్ ఈ పాయింట్ని రెక్టిఫై చేసుకోవాలి ఎలా అయినా. ఎందుకంటే ఏ పెద్ద టీం అయినా పెద్ద మ్యాచ్ వచ్చినప్పుడు ఇదే టార్గెట్ చేస్తారు. ఓకే ఇది ఎస్ఆర్హెచ్ వీక్నెస్, పైనుంచి 2 ఎర్లీ ఆన్ వికెట్స్ తీస్తే మ్యాచ్ మనది అని. ఇది ఎలా అయినా రెక్టిఫై చేయాలి. మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేయాల్సిందే. అందరు కొట్టిన మ్యాచ్లో ప్రతి ఒక్కడు వచ్చి నేను కొడతాను 200 స్ట్రైక్ రేట్తో ఆడితే అది క్రికెట్ ఆడుతుండ్రు 250+ పోతుంది, బట్ అది మీకు పెద్ద మ్యాచ్లోనే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే టీం అండర్ ప్రెషర్ అవుతుందో ఆ టైంలో సెన్సిబుల్ క్రికెట్ ఆడి పర్ఫామ్ చేయాల్సిందే ఎస్ఆర్హెచ్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మ్యాచెస్లో ఇంకా 2-3 మ్యాచెస్, లేదా ఇది 1 ఆఫ్ డే అని కూడా అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్ది. బట్ నేను అనేది 1 ఆఫ్ డే అయినా ఇట్స్ ఓకే. బట్ ఈ 1 ఆఫ్ డే మళ్ళీ రిపీట్ అయితే ఏంటి, క్వాలిఫైయర్స్లో ఫైనల్స్లో మళ్ళీ ఒక కప్ మిస్ అయితే ఏంటి? బికాజ్ బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్లు ఇంత బాగా ఆడి కప్ ఓడిపోవడం అయితే నేను డిసప్పాయింట్మెంట్ అనే అంటాను ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఈ టీం గురించి అయితే ఎల్ఎల్జీకి అయితే నేను ఎలా చెప్పానో, ఎల్ఎల్జీ 2-3 మ్యాచెస్ అయినాక మేబీ జడ్జ్ చేయడం బెటర్ అవుతుంది ఈ టీంని. బికాజ్ ఇప్పుడు కూడా బౌలింగ్ లైన్ బ్యాక్ టు బ్యాక్ ఓకే, మొన్న పర్ఫామ్ చేశారు, ఈరోజు మళ్ళీ పర్ఫామ్ చేసి ఈరోజు అయితే అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అసలు. బట్ ఇంకో 2-3 మ్యాచెస్ ఇదే కన్సిస్టెన్సీ ఉంటే ప్లే ఆఫ్ రేస్లో అయితే వన్ ఆఫ్ ది టాప్ కంటెండర్ అయిపోతుంది ఎల్ఎల్జీ. సో రేపటి మ్యాచ్ కోసం వచ్చేస్తే మనం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, మోస్ట్ హైప్డ్ ఐపీఎల్ మ్యాచ్ ఈ ఇయర్ది అయితే. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే డూ ఆర్ డై మ్యాచ్ ఉండేనో 2 టీమ్స్కి, అది బెంగళూరులో ఉండే. ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది, అది సిఎస్కే అక్కడ నుంచి ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో రేపటి మ్యాచ్ మళ్ళీ బ్యాక్ ఇన్ చెన్నై, ఇది బెంగళూరులో లేదు చెన్నైలో ఉంది. సో రేపు సేమ్ సిఎస్కే స్పిన్ ట్రియో పనికొస్తుందా ఆర్సీబీ ముందు, లేదంటే ఆర్సీబీ నుండి కోహ్లీ అయినా పాటీదార్ అయినా వీళ్ళు అదే స్పిన్ని ట్యాకిల్ చేసి సేమ్ కేకేఆర్తో ఫస్ట్ మ్యాచ్ ఎలా డామినేటింగ్గా గెలిచారో అలా ఏమని చేస్తారా చూడాల్సిందే. బట్ ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్ మ్యాచ్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి థ్రిల్లర్ ఉంటుంది రేపు మ్యాచ్. సో చూద్దాం రేపు ఏమవుతుందో. అంటిల్ దెన్ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.